ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు సాధ్యం కాదనే భయంతో రామోజీరావు రెచ్చిపోతున్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో దేవతా వస్త్రాలతో ఊరేగుతున్నారు. ఈనాడులో వాణిజ్య ప్రకటనలు కూడా లేకుండా కేవలం సీఎం వైఎస్ జగన్ మీద విషం కక్కడానికే పేజీలన్నీ కేటాయిస్తున్నారు. ప్రతిరోజు పేజీల కొద్దీ విషాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చిమ్ముతున్నారు. ఇప్పటికే 100 కోట్ల విలువైన స్పేస్ను చంద్రబాబుకు అనుకూలంగా వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఉపయోగించినట్లుగా లెక్కలు వేస్తున్నారు. ఈనాడు కక్కుతున్న విషయంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఈనాడు మీడియా రోజు రోజుకు రెచ్చిపోతోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై కక్షగట్టి నిత్యం అబద్ధాల వంట చేసి పాఠకులకు వడ్డిస్తోంది. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా పోటీ పడుతున్నా ఈనాడు రామోజీరావు వారందరినీ మించిపోయి నడి రోడ్లో బట్టలు ఊడదీసుకుని తిరుగుతున్నట్లుగా రాస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్లతో సంబంధం లేకుండా ఏపీలో పేజీలు పెంచి మరీ జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కృషి చేస్తున్నారు. అంటే కోట్ల వ్యయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నమాట. గతంలో టీడీపీ చేసిన వాదన ప్రకారం అయితే ఇదంతా టీడీపీ ఎన్నికల ఖర్చులో భాగంగా రాయాలి. గతంలో ఏదైనా ఒక చిన్న వార్త అనవసరంగా రాస్తున్నారని రామోజీరావు భావిస్తే సెంటీమీటర్ల చొప్పున ఖరీదు లెక్కవేసి అంత సొమ్ము వృధా చేశారని జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అలాంటి రామోజీరావు ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు, బహుశా ఇప్పటికే ఈ ఏడాది కాలంలోనే ఒక 100 కోట్ల రూపాయల విలువైన స్పేస్ను వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి, తెలుగుదేశంకు అనుకూలంగా ప్రచారం చేయడానికి వెచ్చించి ఉండవచ్చు. ఆ మేరకు ప్రచార ప్రకటనలు వదులుకుని మరీ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు ఇచ్చారన్నమాట. రామోజీకి తెలుగుదేశం పార్టీతో ఎంత ప్రయోజనం లేకపోతే ఇంతగా ఖర్చు చేస్తారు? ఏపీలోని వివిధ వర్గాలను రెచ్చగొట్టడానికి ఈనాడు మీడియా ఎంత నీచంగా పనిచేస్తోందో చూడండి. ఏపీలో కొద్దిమంది వాలంటీర్లు తమ గౌరవ వేతనం పెంచాలని అడిగారట. అంతే, వారు సమ్మె ఆరంభించారని తప్పుడు వార్తను ఇచ్చేసింది. దాంతో మొత్తం వాలంటీర్ల వ్యవస్థ స్తంభించినట్లు కలరింగ్ ఇచ్చే యత్నం చేసింది. గతంలో నిరుద్యోగులకు నెలకు 2,000 రూపాయల చొప్పున భృతి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి 4.5 ఏళ్ల పాటు ఇవ్వలేదు. ఆ తర్వాత ఏదో మొమ అనిపించారు, అంతే తప్ప సజావుగా అమలు చేయలేదు. అయినా చంద్రబాబును విజనరీగా ఈ మీడియా ప్రచారం చేస్తుంది. అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది యువత, మధ్య వయసు వారిని ఎంపిక చేసి వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వారితోటి ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. అది చూసి కన్నుగుట్టిన ఈనాడు మీడియా, తెలుగుదేశం, జనసేన అధినేతలు వాలంటీర్లపై నానా రచ్చ చేశారు. వారికి రకరకాల అవలక్షణాలు అంటగట్టారు. వారందరూ వైసీపీ కార్యకర్తలను ప్రచారం చేశారు. ఈ వాలంటీర్ల ద్వారా టీడీపీ ఓట్లను తొలగించేస్తున్నారని కూడా ప్రచారం సాగించారు. ఇంత చేసిన ఈనాడు మీడియా ఇప్పుడు స్వరం మార్చి వాలంటీర్లను ఎలా రెచ్చగొట్టాలా అని చూస్తోంది. అందుకే ఎవరో కొందరు వాలంటీర్లు మండల అధికారులకు తమ వేతనం 18,000 చేయాలని వినతి పత్రాలు ఇస్తే అదే బ్యానర్ కథనం అయిన చందంగా ఈనాడు రాసిందంటే వారి దురుద్దేశం అర్థం చేసుకోవచ్చు. నిజానికి వాలంటీర్లు చాలా కొద్దిమంది మాత్రమే వీరి ట్రాప్లో పడ్డారు. అందువల్ల ఇది సీరియస్ అంశం కాలేదు. కాకపోతే జరుగుతున్న కుట్రలను అంతా గమనించాలని చెప్పక తప్పదు. ఈనాడు తదితర ఎల్లో మీడియా వారికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. వారి డిమాండ్లను, వారి ఆవేదన అంటూ మొదటి పేజీలో ప్రచురించిందంటేనే ప్రజలను మోసం చేయడమే లక్ష్యమని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు టైంలో ఇలాంటి డిమాండ్లను ఈనాడు మీడియా ఎన్నడైనా మొదటి పేజీలో ప్రచురించిందా? అలాగే అంగన్వాడీలను రెచ్చగొట్టి వారితో సమ్మె చేయిస్తున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వం వచ్చాక వారికి సంబంధించిన అనేక కోరికలను ప్రభుత్వం తీర్చింది, వేతనాలు పెంచింది, ఇతరత్రా సదుపాయాలు ఇచ్చింది. అలా కాకుండా ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతో ఉన్న రాజకీయ పార్టీల ట్రాప్లో పడడం సరికాదు. దానివల్ల వారికే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ అంగన్వాడీ కార్యకర్తలు, పురపాలక సంఘాల్లోని కార్మికులు, వాలంటీర్లు ఒక విషయం అర్థం చేసుకోవాలి. వారికి వచ్చే వేతనంతో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ స్కీముల్లో కూడా వీరిలో చాలామంది లబ్ధి పొందుతుండవచ్చు. పలువురికి అమ్మఒడి ద్వారా 15,000 రూపాయల చొప్పున పొందుతుండవచ్చు. వారి పిల్లలు ఆంగ్ల మీడియంలో చదువుకునే అవకాశం కల్పించారు. వారికి ట్యాబ్లు కూడా ఇస్తున్నారు. ఇలా వివిధ స్కీముల కింద కూడా వీరు లబ్ధి పొందుతున్నారు. ప్రతిపక్షాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చెప్పే తప్పుడు మాటలు నమ్మి మోసపోతే తాము కూర్చున్న చెట్టు కొమ్మను తామే నరుక్కున్నవారయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రతిపక్షాలకు, ఈనాడు రామోజీరావు తదితరులందరికీ ఒకటే లక్ష్యం, అది పేదలను ఆదుకుంటున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే. ఈ నేపథ్యంలో పెత్తందారుల కుట్రల్లో అంగన్వాడీలు, పురపాలక సంఘాల కార్మికులు, కొద్దిమంది వాలంటీర్లు పావులవుతారా? తమ కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి
అండగా ఉంటారా అన్నది వారే తేల్చుకోవాలి.